తేరిన పుష్పక విమానం విజయ విహారంగా సీతారాముల అయోధ్యాగమనం. లంక విజయంతో దేవతల వరాలేమిటి? సీతారాముల తదుపరి కర్తవ్యం ఏంటి? పుష్పక విమానంలో వారి దివ్య విహారం ఎలా సాగింది? తదితర రమ్యమైన ఘట్టాలతో సాగేదే నేటి అనగనగా. అనగనగా అది త్రేతాయుగం. సీతమ్మ అగ్నిప్రవేశం సమయం. సీత పాతివ్రత్యం లోకానికి చెప్పాలని ఓ పతిగా అనుకుని అగ్నిప్రవేశం అనంతరం సీతను దగ్గరకు తీసుకుంటాడు రాముడు. నిన్నటి వరకు జరిగిన కథనమిది. తదుపరి ఇక ముందుకు సాగుదాం రండి. అగ్నిప్రవేశం సమయంలో దేవతలందరితో పాటుగా అక్కడకు వచ్చిన శివుడు, రామా, నీ సోదరుడు భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు. ఓదార్చు భరతుడు. అలాగే తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయి సుమిత్రలకు నమస్కరించు. అలాగే ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుండి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. నీ వంశాన్ని ఇక పురోగమింపజేయి అన్నట్లు అదిగో అలా చూడు, ఆ విమానంలో ఉన్నారు మీ తండ్రిగారు దశరథ మహారాజు అంటూ చెప్పగానే తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేస్తాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి ఒక్కసారి ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని, రామా, నేను స్వర్గంలో ఉన్నా నాకు ఆనందం లేదు రామా. ఇదంతా రావణ సంహారం జరగాలన్న సంకల్పం కోసమే అలా పట్టాభిషేకం ఆగిపోయింది నాయన అంటూ కన్నీరు కారుస్తారు దశరథ మహారాజు. అదే సమయంలో దశరథుడు రామలక్ష్మణుల వెనుకన తనకు నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతను దగ్గరకు పిలిచి, అమ్మా సీతమ్మ, నీ మనస్సుకు కష్టం కలిగిందా? నీకొక నిజం చెబుతాను. రాముడికి నీ మీద ఏనాడూ ప్రేమేనమ్మా. నిన్ను వేరొకరు వేలెత్తి చూపకూడదని రాముడి తాపత్రయం తల్లి అని పలికి దశరథుడు విమానంలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. అప్పుడు దేవేంద్రుడు, రామా, ఒక్కసారి మేము దర్శనం ఇస్తే ఆ దర్శనం వృధా కాకూడదు సుమా. అందుకే ఏదైనా ఒక వరం కోరుకో అంటాడు. అప్పుడు రాముడు, దేవేంద్ర, నా కోసం ఎన్నో కోట్ల వానరాలు, భల్లూకాలు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అందులో గాయపడి వారందరూ మళ్లీ జవసత్వాలతో జీవించేలా వరమివ్వండి చాలు అంటూ రాముడు కోరగా, తథాస్తు అంటూ వరాన్ని కటాక్షిస్తాడు దేవేంద్రుడు. దాంతో యుద్ధభూమిలో పడి ఉన్నవారు లేచి వస్తారు. యమసదనానికి వెళ్ళిన